హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చేసాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఇడ్లీలకి, దోశలకి, చపాతీలకి, దేనికైనా ఇంకా చాలా చాలా వాటికి వాడుకోవచ్చు. అదేంటో తెలుసా? గ్రీన్ కలర్ చట్నీ అండి. గ్రీన్ కలర్ చట్నీ అది చాలా వాటికి వాడుకోవచ్చు. ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. అది ఎలా చేసుకోవాలో, అది ఎలా వాడుకోవచ్చో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయలు, చింతపండు, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇవన్నీ తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకున్నాను. వేసుకొని చూడండి, అన్నీ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా అన్నీ వేసేసుకొని బాగా నీళ్లు పోసి 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే దీని నిండా ఇసుక ఉంటుంది. మనం ఒకసారి కడిగితే అది ఇసుక పోదనమాట. చిన్నప్పుడు నాకు తెలియక మా అమ్మ ఊరికి వెళ్తే నేను ఆకుకూర వండాలంటే ఆకులు ఇలా నీళ్ళలో ఒకసారి వేసి తీసేసేదాన్ని. కొంచెం తినేటప్పుడు ఇసుక తగులుతూ ఉండేదనమాట. ఇప్పుడు 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, చూడండి, పచ్చిమిరపకాయలు అలాగే వేస్తే చింది పడతాయి మన మీద, అందుకని తుంచుకొని వేసుకుంటున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. దీనిలోకి అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది అల్లం వేసుకుంటే. చూసారా, ఇదంతా ఇలా వేగిన తర్వాత దీన్ని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇది చల్లారి పెట్టుకోవాలన్నమాట. దీని తర్వాత ఆకు కూడా దీనిలో వేయించుకోవాలి. చూసారా, ఇది తీసి పక్కన పెట్టుకొని ఈ ప్యాన్లోని చూడండి, ఆయిల్ కూడా సేమ్ వేయట్లేదు. ఆయిల్ లేకుండా ఈ ఆకుని ఇలాగే వేస్తున్నాను. చూసారా, ఎందుకంటే ఆకులు కడిగి పెట్టుకున్నాం కదా, తడి ఉంటుంది కదా, ఇంకా ఆయిల్ వేగిపోయినా కూడా ఊరికి మగ్గించుకోవటం కదా, అదేం మనం ఫ్రై చేయట్లేదు. అవి కొంచెం మగ్గిపోతే సరిపోతుంది అనమాట. చూడండి, ఇలా ఆకు వేసేసుకొని దీన్ని ఇలాగే మగ్గించుకోవాలన్నమాట. ఆ తడంతా వెళ్ళేదాకా బాగా కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకొని తర్వాత మూత తీసి, మళ్ళీ కొన్ని చోట్ల కలర్ మారిపోతూ ఉంది, కొన్ని చోట్ల పచ్చగా అలాగే ఉంది, కలర్ మారిపోతుంది. అందుకని చెప్పి మొత్తం కలిసేలాగా ఇలా వెడల్పుగా చేసుకొని చక్కగా దాన్ని మొత్తం తడంతా పోయి కలర్ మారేదాకా చూడండి, ఇలా కలర్ మారిపోయి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి చింతపండు, ఇలా వేడిగా ఉన్నప్పుడు చింతపండు పెట్టుకుంటే ఊరికి మగ్గిపోద్ది అనమాట. చక్కగా మిక్సీ చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. చూసారా, నేను చింతపండుని ఇలా కప్పి పెడుతున్నాను. నేను ఇలానే కప్పి పెడతా ఉంటానండి ఎప్పుడు, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, మధ్యలో అలా పెడితేస్తే చక్కగా మెత్తబడిపోద్ది. మిక్సీలోకి ఏం అడ్డనక్కడ ఒక్కోసారి మిక్సీలో గట్టిగా తగులుతూ ఉంటుంది. చూసారా, దీన్ని ఇలా మళ్ళీ మూత పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీన్ని మిక్సీలో వేసేసుకోవాలి. చూడండి, చక్కగా మిక్సీ చేసుకుంటే దీనిలో నీళ్లు అవసరమైతే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే నీళ్లు లేకుండా అలానే వస్తే చక్కగా అలాగే చేసి పెట్టుకున్నారనుకోండి, నెల రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. కొంచెం నీళ్ళు వేసుకుంటే కొంచెం అన్ని రోజులు ఉండదు. నీళ్ళు లేకుండా ట్రై చేయండి. నీళ్ళు వేసుకోండి అంటే తర్వాత మనం వాడుకునేటప్పుడు నీళ్ళు అవసరమైతే అప్పుడు కలుపుకుంటాం అనమాట. అప్పుడు ఎటు కలుపుకుంటాం కాబట్టి ఇప్పుడు నీళ్ళు లేకుండా వేసుకుంటే మంచిదే. ఒక్కొక్కసారి అవ్వదు కదా, కొంచెం నీళ్ళు వేసుకోవడం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర, ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే అసలు పచ్చడి పాడవదు, నిలవ ఉంటుంది అనమాట. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాం. చూసారా, ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు నూనె కొంచెం కాగిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా కొంచెం ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. పచ్చళ్ళలో ఇంగు బాగుంటుందండి. చూసారా, తాలింపు వేసేసుకున్నాక దాన్ని అందులో కలిపేసుకుంటున్నాం. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇలా ఉంటే దేనిలోకైనా మనం తినొచ్చు అనమాట. ఇది కొన్ని కొన్ని చూపిస్తున్నాను చూడండి. శాండ్విచ్ నేను చేశాను, మీరు చూశారు కదా. అందులో నాకు ఇది అప్పుడు రెడీగా లేక డైరెక్ట్గా మిక్సీలో వేసుకొని ఇలా చేసేసుకున్నాను. ఇది రెడీగా ఉంటే దీన్ని కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా అప్లై చేసుకుంటే శాండ్విచ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే దానికి ఇంకా నంచుకోవడానికి కూడా ఏం అవసరం లేదు. చూసారా, దీనిలో శాండ్విచ్కి ఇలా రెడీ చేసేసుకున్నాను. తర్వాత ఇంకొకటి సలాడ్. మనం సలాడ్ తినాలనుకోండి, ఆ సలాడ్కి ఉట్టిదైతే చప్పగా ఉంటుంది. చూడండి, దీనికి కీరా దోసకాయ తీసుకొని దీన్ని ఇలా కొంచెం కట్ చేసి ఇలా రుద్దాలి. ఇలా రుద్దితే లోపల ఉన్నది ఇదంతా చూడండి బయటకు ఎలా వచ్చేస్తుందో. ఇలా రుద్దితే బాగా నీరు దీనిలో ఉన్నది ఇదంతా పోతుంది. చూసారా, ఇలా రుద్దాలి. ఫస్ట్ రుద్దుకొని దీన్ని కడుగేసుకొని ఇప్పుడు పీల్ చేసుకోవాలి.
చూడండి చాలా లేతగా ఉంది, అసలు తోలుతోనే తినేసేయచ్చు. అయితే సలాడ్ చేసుకుంటున్నాం కాబట్టి తీస్తున్నాను అనమాట. కానీ లేతగా ఉన్నది డైరెక్ట్గా అలా తిన్నా కూడా చాలా మంచిది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సలాడ్కి ఇది అప్లై చేసుకుంటున్నాం కాబట్టి చట్నీ బాగుంటుంది. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకొని దీనిలో ఈ చట్నీ ఇది బయట బండ్ల మీద అంతా కూడా ఇలా అమ్ముతుంటారండి. చూడండి మనకి చీప్లో ఇలా అయిపోయేది బయట చాలా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. పిల్లలకి స్కూల్ దగ్గర అంతా కూడా ఇలా అమ్ముతూ ఉంటారు. చిన్నప్పుడు మా పిల్లలు కూడా ఇలానే కొనుక్కునేవాళ్ళు. ఇంకా అది చూసి నేను ఇంట్లో ప్రిపేర్ చేయటం మొదలుపెట్టాను అనమాట. చూడండి ఇంకా ఇంతే, దీనికే బయట చాలా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. చూడండి రెడీ అయిపోయింది సలాడ్. చక్కగా దీనికి అన్ని ఫ్లేవర్స్, ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కదా, చక్కగా అన్నీ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగాను తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు సలాడ్ కదా. చాలా బాగుంది కదా. ఇంకెందుకండి, మీకు కూడా నచ్చింది కదా, మీరు కూడా త్వరగా చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.